తలుపు తీయండి, మీకోసమే చెప్తున్నాను. అవును, నేను నా కోసమే చెప్తున్నాను. నేను తలుపు తీయను. చూడమ్మా, నువ్వు వాడిని పట్టుకోలేవు. ఏమండి? కరెక్ట్ అమ్మా, అలా చెప్పమ్మా. ఇప్పుడేంటి, తలుపు తీస్తారా లేదా నన్ను తీయమంటారా? నీ మొహం. నేను లోపల నుంచి తలుపు పెట్టుకుంటే నువ్వెలా తీస్తావే? తలుపులు బద్దలు కొట్టి తీస్తావా? రా, దమ్ముంటే రా. రా. ఏ గుండు, వదిలేవే, ఎందుకలా చెప్తున్నావు? నువ్వు ఉండులోకి. ఏమండి, ఇప్పుడు తలుపు తీయండి ప్లీజ్. తీరా. ఇప్పుడేంటి, మర్యాదగా తీస్తారా లేదా? నువ్వు పెద్ద గుండు కదా, రా. అవునా? గుండమ్మా, తప్పుకోండి, తప్పుకోండి. ఆ గుండమ్మని చంపేస్తాను మమ్మీ. కేసు అయితే చూసుకో. ప్రొసీడ్. హలో, చెప్పండి మేడం. రేయ్, నేను ఒక ఫోటో పంపుతున్నాను. అది బతకూడదు. నువ్వేం చేస్తావంటే ఓకే మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. మీరు చెప్పిన పార్టీకి స్పాట్ పెట్టేస్తున్నా. అమ్మ గుండమ్మ, వచ్చేయమ్మా, బయటికి వచ్చేయి. అది కాదమ్మా, తను చూస్తూ వదిలేదు కదా. గుండమ్మా, అది కాదమ్మా. గుండమ్మా, వదినా, అది కాదమ్మా, తను లోపల. బయటికి రామ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దురా, నేను వెళ్ళి చూస్తాను. వద్దురా. అమ్మ తను గుండమ్మ, వద్దు. బయటికి రా.
అమ్మో అమ్మో ఎంత గండం తప్పిందే. ఆ సిలిండర్ పేలుంటే మనం అందరం పోయేవాళ్ళం కదే. అసలు ఆ గ్యాస్ ఎలా లీక్ అయింది? ఇప్పటి వరకు వంట చేసింది నువ్వే కదా? అవును లోకి, అప్పుడు బానే ఉంది. ఆయన పిలిచారని రెగ్యులేటర్ ఆఫ్ చేసి మరీ వెళ్ళాను. పైప్ కట్ అయిందేంటి? పైప్ కట్ అయిందా? అంటే నువ్వు కిచెన్ లో అంత అజాగ్రత్తగా ఉంటున్నావన్నమాట. నీ అజాగ్రత్త వల్లే మా అత్తయ్య ప్రాణం పోయిండేది. నేను చేస్తే దానికే ఉందే, హ్యాపీనే కదా. ఛ, అసలే నా టెన్షన్ తో నేను చేస్తుంటే మధ్యలో వీళ్ళ గొడవ ఒకటి. వెదవసంత అని వెదవసంత. ఛ, ఈ నర్స్ ఎక్కడ చచ్చిందో ఇందక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే తీసి చావట్లేదు. హలో హలో సిస్టర్, నేను లోకేశ్వరిని. అదే మొన్న మీ హాస్పిటల్కి వచ్చాను కదా. చెప్పండి మేడం. నాకు డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలి సిస్టర్. దేనికి? అదే మొన్న చెప్పాను కదా. ఏంటండి, డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలి అంటారు, రిక్వెస్ట్ చేస్తారు, తీరా అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి ఏదో కారణం చెప్పి వెళ్ళిపోతారు. మొన్న మీరు చేసిన దానికి డాక్టర్ నన్ను తిట్టారు. లేదు లేదు, ఈసారి ఒక్కసారి డాక్టర్తో మాట్లాడాలి. అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి ప్లీజ్. సరే, లైన్లో ఉండండి, డాక్టర్ గారితో మాట్లాడి చెప్తాను. హలో మేడం. చెప్పండి సిస్టర్. ఓకే అన్నారు, కాకపోతే ఈసారి మళ్ళీ వచ్చి పోయినసారిలాగా మీరు చేస్తే మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వను అన్నారు. లేదు లేదు, ఈసారి అలా జరగదు. అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ కదా. టైం ఏంటనేది నేను మీకు మెసేజ్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మేడం. రేపు డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. రేపు పొద్దున ఇది సమాప్తం.
మాణిక్యం గారు మీ మనవరాలు ఏం టిఫిన్ చేస్తుందో గాని వాసన అదిరిపోతుందండి. అవునబ్బాయి. ఉండమ్మా, ఏం టిఫిన్ చేస్తున్నా? పొంగలి చేస్తున్నాను తాతయ్య. పొంగలే? పొంగల్ అదంటే నాకు ఎంత ఇష్టం. అమ్మా, పొంగల్లో కాస్త మిరియాలు ఎక్కువ దట్టించి సాంబారు బాగా మరగనివ్వమ్మా, ఇద్దరం కలిసి లాగించేస్తాం. ఇదిగో ఉండమ్మా, జీడిపప్పు మర్చిపోకో, దాని తగ్గట్టుగా వేయించు. కూర్చోండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి, కూర్చోండి. అయితే మొత్తానికి మీరు అబార్షన్ చేయించుకోవడానికే నిర్ణయించుకున్నారా? ఆ, అదేగా చెప్పింది. కొత్తగా అడుగుతారేంటి డాక్టర్? మా ఇంట్లో ఎవ్వరికి అనుమానం వచ్చినా దొరకకూడదనే కదా గతంలో ఉన్న హాస్పిటల్ మార్చి మీ దగ్గరకు వస్తున్నానని చెప్పింది. చెప్పావు. అయితే ఒక్క మాట, పిల్లలు చదువుకి కెరియర్కి అడ్డుపడతారని మీరెందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకిది తప్పని పరిస్థితి అని చెప్పిన తర్వాత కూడా మీరిలా ఎందుకు క్వశ్చన్లు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాక్టర్. ఎందుకంటే ఆడదానికి అమ్మ అవడం అంటే తెలుసు డాక్టర్. 5వ తనం తర్వాత ఆడదానికి కావాల్సింది మాతృత్వం అని, అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి ఆడదానిలాగే ఆశ, కోరిక నాకు ఉంది. కానీ అందరి తలరాతలు ఒకేలాగా రాయుడు కదా ఆ దేవుడు. నా పరిస్థితి మీకు చెప్పినా అర్థం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పే పరిస్థితి నాది కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి నాకు అబోర్షన్ చేయండి ప్లీజ్ డాక్టర్. సిస్టర్, డాక్టర్, ఈమె చేత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని లోపలికి తీసుకుని రా. ఓకే డాక్టర్. ఇలా చూపిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కదా? అంటే లోకేశ్వరే. అయ్యో భగవంతుడా, నా కోరిక నెరవేరింది. ఇది నిజమయ్యేటట్టు చూడు తండ్రి. అవును, లోకేశ్వరి ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో ఎవరికి చెప్పలేదేంటి? అట్లీస్ట్ బాబీకైనా చెప్పిందా? బాబీ నా దగ్గర చెప్పకుండా ఉండడే. లోకేశ్వరి, ఏంటి లోకేశ్వరి, ఎవరో ఫ్రెండ్కి బాలేదు, బేగం పెట్టి వెళ్ళాలి అన్నావు, ఇప్పుడు ఇక్కడేంటి? అంటే అది అంటే ఆ రోజు లోకి హాస్పిటల్కి చెకప్ చేసుకోవడానికి వెళ్ళిందా? మరి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని నాతో అబద్ధం ఎందుకు ఆడింది? అసలు తను ప్రెగ్నెన్సీ అన్న విషయం అందరితో దాచిపెట్టాల్సిన అవసరం తనకేమొచ్చింది? సరే, టిఫిన్ రెడీ అయింది, అందరూ రండి. రండి లేదు, బాబీ. నేను వెళ్ళాలి. ఏం తినకుండా పరిగడుపునే వెళ్ళాలి.
ఏలోకే కొన్ని టెస్టులు చేయించుకునేటప్పుడు పరిగెట్టుకుని రమ్మంటుంటారు. అలాంటి టెస్టులు ఏమన్నా చేయించుకుంటున్నావా ఏంటి? పెయిన్స్ వచ్చినట్టున్నాయి. త్వరగా ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. భగవంతుడా, ఎలాగైనా తల్లి బిడ్డల్ని క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. అవును, లోకే కోసం రావాలనుకున్న హాస్పిటల్ ఇదే కదా? డాక్టర్ గారు వచ్చేసారండి, మీరు త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మీ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకోవడానికి లోకేశ్వరి అనే అమ్మాయి ఎవరైనా వచ్చారా? సారీ మేడం, అలాంటి వివరాలు మేము చెప్పకూడదు మేడం. అయ్యో ప్లీజ్ మేడం, తను నా చెల్లెలు మూర్ఖత్వంతో పిచ్చి పని చేయాలనుకుంటోంది. దయచేసి ఒకసారి చెక్ చేసి చూడండి ప్లీజ్ మేడం, ప్లీజ్. పేరేంటి అన్నారు? రాజేశ్వరినా? ఆహా, లేదు లేదు, లోకేశ్వరి. లోకేశ్వరా? లోకేశ్వరి పేరుతో మా హాస్పిటల్లో ఎవరూ అడ్మిట్ కాలేదు మేడం. నేను నిజమే చెప్తున్నాను మేడం. ఇక్కడికి రాలేదు అంటే అయితే ఖచ్చితంగా గతంలో వెళ్ళిన హాస్పిటల్కి అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. మేడం మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఆగండి మేడం, అర్థం చేసుకోండి మేడం. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? లోపలికొచ్చా? ఎవరో తెలియదు మేడం, ఆపుతున్నా ఆగకుండా వచ్చేసారు. ముందు నువ్వు బయటికెళ్ళమ్మా. ఏంటి చేస్తున్నావు? ఈవిడ నీకు తెలుసా రాజేశ్వరి? దాని పేరు రాజేశ్వరి కాదు, లోకేశ్వరి, నా చెల్లెలు. అది నాకు అక్క కాదు. ముందు దాన్ని బయటకు పంపించేయండి, నాకు అబోర్షన్ చేయండి. నార్మల్వే. అబార్షన్ చేయించుకోవడానికి దానికి బుద్ధి లేకపోవచ్చు, కానీ అలా చేయడం తప్పని మీకు తెలీదా డాక్టర్? జైల్లో కూర్చోవాలనుందా మీకు? డాక్టర్, దాని మాటలేం పట్టించుకోవద్దు, మీరు అబోర్షన్ చేయండి. లోకేశ్వరి,
పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. ఇది ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో అసలేం అర్థం కావట్లేదే. వీళ్ళిద్దరు కలిసి వచ్చారేంటి? లోకి ఇద్దరు కలిసి వచ్చారేంటని లోపల అడిగితే ఏమని చెప్తావు? ఎక్కడ ఎలా మాట్లాడి మనుషుల్ని ఎలా మభ్యపెట్టొచ్చో నీకు తెలిసినంతగా నాకు తెలీదు. అడిగితే ఏం చెప్పాలో నువ్వే చెప్పుకో. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటమ్మా అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు? నేనేం దాంతో కలిసి రాలేదు మావయ్య, అదే నా వెనకాలొచ్చింది. ఫ్రెండ్ కోసమని నువ్వు పరిగెత్తావు, ఫ్యాక్టరీ కోసమని అది పరిగెత్తింది. ఇద్దరు ఎక్కడ కలిసినట్టో? హాస్పిటల్ దగ్గర అత్తయ్య. హాస్పిటల్ ఏంటమ్మా? ఉదయం చెప్పింది కదా మావయ్య, ఫ్రెండ్ టెస్ట్ కోసం వెళ్తున్నానని. అది నేను ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే లోకేశ్వరి హాస్పిటల్ దగ్గర క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే తీసుకొచ్చేసాను. లోకి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తా. అదేమన్నా పేషెంటా ప్రెగ్నెంటా రెస్ట్ తీసుకోవడానికి, నువ్వు జ్యూసులు అందించడానికి? అంటే అలిసిపోయి వచ్చింది కదా తాతయ్య, అందుకనే. అంతే. లోకి పద రా. వినాయక చవితికి బయట నుండి విగ్రహం తెస్తారా అత్తయ్య? లేదే, విగ్రహం ఆకాశం నుంచి ఊడిపడిద్ది, దానికి పూజ చేద్దాం. ఎందుకే ఆ పిల్ల ఏం మాట్లాడినా కసుబుసులాడతావు? లేకపోతే విగ్రహం బయట నుంచి తెస్తారా? అదేంటి మావయ్య అర్థం పర్థం లేకుండా? ఇదిగో అర్థం లేకుండా మాట్లాడడానికి అదేం లోకేశ్వర్ కాదు, గుండమ్మ. మనవరాల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు తమ్ముడు. విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తారు? అసలు మీ ఉద్దేశం ఏంటుదినా? పూజ చేయాలంటే విగ్రహం కావాలి, కానీ ఆ విగ్రహాన్ని మన చేతులతో మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. దేనికి? కోడలు చెప్పింది కదే మట్టి విగ్రహాలు చేద్దామని. ఏమేవ్ మట్టి పిసకాల్సింది నువ్వే. నేనా? మావయ్య గారు, ఎవరు ఏమీ చేయనక్కర్లేదు, మొత్తం నేనే చేస్తాను. అనుకున్నానే నీ నోటి వెంట ఇంకా ఈ మాట రాలేదా అని చూస్తున్నాను. అంతా నేనే చేస్తాను, వినాయక చవితి పండగంతా నా చేతుల మీదుగానే జరిపిస్తాను అని. నీ గొప్పల కోసమే కదా ఈ మట్టి వినాయకుడు. పర్యావరణం అంటూ సైన్స్ పాఠం చెప్పింది. అవునదినా, మీరు మాట్లాడేదాన్ని బట్టి నాకు కూడా అలాగే అనిపిస్తుంది. థ్యాంక్స్ బాబీ, ఇంతకాలానికి మీ వదిన గారిని బాగానే అర్థం చేసుకున్నావు. అలా అనుకుంటే ఆ గొప్పేదో నువ్వే తీసుకో లోకేశ్వరి.
విగ్రహం చేయడం నాకు రాదు కదా. గుండం చెప్తా ఉంటది, నువ్వు చెయ్యి. ఇదిగో గుండు, ప్రతి విషయంలో నువ్వు కల్పించుకొని ప్రతిసారి నువ్వే క్రెడిట్ కొట్టేయడం మంచిది కాదు. ఈసారి క్రెడిట్ పాపం లోకేశ్వర్కి ఇచ్చేద్దాం. ఏంటి? వీళ్ళంతా లోకేశ్వర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లేదు. వీళ్ళందరూ కలిపి ఈ పిచ్చి ముఖాన్ని తిట్టినట్టుగా మాట్లాడుతున్నట్టుంది. అవునమ్మా, ఈసారి అవకాశం మీ చెల్లెలకిచ్చేయి. మీరు చెప్తే కాదంటానా మావయ్య. లోకి, క్రెడిట్ మొత్తం ఈసారి నువ్వే తీసుకో. మేం మట్టి తెచ్చి పోస్తాం. విగ్రహం ఎలా తయారు చేయాలో నువ్వు డైరెక్ట్ చేస్తుండు చాలు. ఆ, ఏంటి? నా భార్య మట్టి పిసికేసి విగ్రహం చేస్తుంది. ఆ, నేను మట్టి పిసకాలా? ఆహా, నా వల్ల కాదు. వల్ల కాదన్న దానివి మధ్యలో ఎందుకు దూరావే? అయితే ఈసారి మన ఇంట్లో జరుగుతున్న వినాయక చవితికి మరో విశేషం కూడా ఉంది. విశేషమా? ఏంటమ్మా అది? లోకేశ్వరి, విశేషం ఏంటి అని అడుగుతున్నారు, చెప్పు. అది కాదు, నేను చెప్పేది వినండి. యారా, కాళ్ళు నెత్తి మీద పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నావా? ఇందులో నా తప్పేం లేదండి. అతనే రాంగ్ వేలో వచ్చాడు. వస్తే మాత్రం గుద్దేస్తావా? చూసుకోవద్దు. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా? లేదండి. నువ్వు ఫ్యాషన్ కోచ్ ఆది వాళ్ళ తమ్ముడివి కాదు? ఆహా, శ్రీనివాసరావు గారి కొడుకువా? డబ్బుందన్న కండకవరమా? అందుకే కారు అలా తోలుతున్నావు? రే, పోలీసులు ఫోన్ చేయరా. సార్, అయ్యో సార్ సార్ సార్, పోలీసుల వరకు ఎందుకండి? యాక్సిడెంట్ చేస్తే పోలీసులకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తారా? ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందండి. అయితే వాడిని అలాగే వదిలేద్దామా? చూస్తున్నావుగా ఎంత బ్లడ్ పోయిందో. రేపు వాడికి ఏమైనా అయితే వాడిని నమ్ముకున్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? బాబు, వాదించుకోవడం తర్వాత ముందు తనని హాస్పిటల్ తీసుకెళ్దాం. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. రక్తం చాలా పోయింది. ఇప్పుడు రక్తం పోతుంది, ఆ తర్వాత ప్రాణం పోతుంది. ఇతనికి న్యాయం జరగదు ఎలాగా? ఏమండి, మీరు ఆవేశపడకండి. అతని బాధ్యత అంతా నేను చూసుకుంటాను. అతని హాస్పిటల్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటానండి. కావాలంటే ఇదిగో నా విజిటింగ్ కార్డు. హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుందా? పోనీ ఏం చేయమంటారు మీరే చెప్పండి. సరే, ముందు ఒక 5 లక్షలు కట్టు. 5 లక్షల?
ఏమైనా మనకు డబ్బులు లోటు లేకుండా మళ్ళీ బక్రా గారు దొరికాడరా. మామూలు బక్రా కాదురా, బాగా డబ్బున్న బక్రా. వాని చేయలే ఇంకా డబ్బుంటే ఇంకా లాగేసేవాళ్ళం. వేదవా 50,000 పెట్టుకున్నాడు. తిట్టకరా, రేపు 5 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు కదరా. నిజంగా వాడు ఇస్తాడంట వారా? ఖచ్చితంగా ఇస్తాడరా, ఎందుకంటే మనం ఇచ్చే వరకు వదిలిపెట్టాం కదరా. ప్రమాదమా? ఎవరికి ప్రమాదం? అది తను తను ఎంతైనా తన చెల్లెలు కదా, తను ఎక్కడ కింద పడితే దెబ్బ తగులుతుందో అని భయపడుతున్నట్టుంది గుండమ్మ కదమ్మా. అవును అవును మావయ్య గారు. ఇదిగో గుండమ్మ, అదేమన్నా చిన్నపిల్ల స్టూల్ మెచ్చి కింద పడిపోవడానికే. తాతయ్య, చిన్న పిల్ల పెద్ద పిల్ల అవన్నీ ఇప్పుడెందుకు? నేను చేస్తానంటున్నాను కదా, అన్నీ నేనే చేస్తాను. చూడమ్మా, నార్మల్గా ఉంటేనే చెల్లెల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటున్నావు. రేపు లోకేశ్వరి ఏ ప్రెగ్నెంటో అయిందంటే ఇంకెంత కేర్ తీసుకుంటావో నువ్వు. జాగ్రత్తమ్మా. అది మా గుండమ్మకి కెపాసిటీ అంటే. నువ్వొక్కడే మిగిలిపోయావురా దాన్ని పొగడ్డానికి. అదేం చేసినా మీ అందరికీ గొప్పే. నా చిన్న కోడలు కూడా దానికంటే చాలా గొప్పది. వందులో అమ్మా, ఏ విషయంలోనైనా సరే. ఆహా, అయితే ఉదయంతో పాటు మట్టి విగ్రహం చేయాలి కదా, అది అడగండి. అవ్వడానికి ఇద్దరూ నా ఇంటి కోడళ్లే అయినా ఇద్దరూ సమానమే. అయినా గుండమ్మ ఏ విషయంలో అయినా కొంచెం ఎక్కువే అని ఒప్పుకోవలసిందే అమ్మా. కామాక్షి, అనవసరంగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. అక్కడి నుంచి దీనికి సపోర్ట్ చేయాలా వద్దా? ఒకవేళ దీనికి సపోర్ట్ చేస్తే హస్బెండ్ అని ఫిక్స్ అయిపోతుంది. లేదు, దీనికి ఫ్రెండ్గానే ఉండాలి. ఎందుకు పెట్టుకోకూడదు? ఏ విగ్రహం చేయడం అన్న బ్రహ్మ విద్య. అవకాశం ఇస్తే లోకేశ్వర్ కూడా విగ్రహం బాగా చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఆహా, ఏంటి మనవడా లోకి పార్టీయా? అవును. ఏం లోకేశ్వరి, అందరూ నిన్ను అండర్ ఎస్టిమేట్ వేస్తుంటే నువ్వెందుకు కామ్గా ఉంటావు? నువ్వు గనక తలుచుకుంటే మట్టి వినాయకుడిని కుండమ్మ కన్నా బాగా చేయగలవు. ఏమంటావు? చేస్తానని చెప్పేస్తే బాగుంటుందిలే. చేస్తాను బావగారు, గుండమ్మ కంటే బాగా చేస్తాను. హలో, ఇక్కడ చేయమంటుంది భోజనం కాదు, ఎగ్రహం ఎగ్రహం. మీరేం మా చిన్న కోడలు ఎకసెక్కలు చేయనక్కర్లేదు. వీళ్ళిద్దరికీ పోటీ పెడదాం, అప్పుడు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో.